రే ఈ 2 కోట్లు తీసుకెళ్ళి సార్కి ఇచ్చే. ఆయన ఎంత సైజ్ చేస్తాడు. నువ్వు 44 ఏళ్ళు చూపించు. సరేనా? రే ఇక్కడితో పెద్ద డీల్ జరుగుతుంది. సైకిల్ కోడ్ వర్డ్స్తో కమ్యూనికేట్ అవుతున్నారు. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మన లైఫ్లు సెట్ అయిపోతాయి. ఎంత? 2 కోట్లు. నీ షేర్ 1 కోటి. నువ్వు అంబులెన్స్తో రహీం గట్టి సెంటర్ రెడీగా ఉండు. రే జాతీయ చెక్ పోస్ట్ దాడి నుంచో మిగతా నేను చూసుకుంటా. ఈడెవరా అంబులెన్స్ లిఫ్ట్ అడుగుతున్నాడు? అబ్బో గన్ను. నాకు కావాల్సింది లిఫ్ట్ కాదు, గిఫ్ట్. ఇందాక నువ్వు బ్యాగులు దబ్బడం చూశాను. బ్యాగ్స్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా. రేయ్ రేయ్ ఏం చేసావురా? ఏమరా చేతికి దొరికింది, పుడిచి పడదొబ్బాను. ఉన్నాడా పోయాడు? రే ఏమైందిరా? పోయాడ్రా. ఓడవేంట్రా? సరే పద పద పద. కీస్ కీస్. మళ్ళీ అక్కడ తీ తీ. పద పద తీ. మధ్యలో ఈడెవడరా? ఆడు మళ్ళీ లేరా. చంపి పడదొబ్బావు కదరా. ఆల్మోస్ట్ దొరికేసాను. ఏంట్రోయ్ దొంగతనాలు చేయట్లేదా? బొత్తిగా కనిపించట్లేదు ఈ మధ్య. అన్నీ మానేసాం సార్, ఏదో హాస్పిటల్ పని చేసుకుంటున్నాం. వెనకాలేంటి బాడీయా? సార్ బాడీయే సార్. ఇక్కడ నుంచి చూశారు కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు? డిక్కీ ఓపెన్ చేయి. వెళ్ళు వెళ్ళు. బ్యాగ్ లేరా? అసలు అంబులెన్స్లో ఒక బాడీ ఎలా వచ్చిందిరా? ఇదంతా నీ సెటప్పే కదరా? నువ్వు షేర్ ఇస్తానన్నావనే కదరా ఇంత రిస్క్ చేశాను. నా అంబులెన్స్ వాడుకుని నన్ను వాడితో ఏం చేసి మొత్తం షేర్ నువ్వేదో పెద్దాం అనుకున్నావు. అసలు అలా ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఎవడెవరిని మోసం చేశాడు? ఒకసారి రివైండ్ చేసి ప్లే చేసుకోరా. ఎంత? నువ్వు అంబులెన్స్తో రహీం గట్టి సెంటర్ రెడీగా ఉండు. నా ఒక్కడి షేరే ₹1 కోటి, ఇద్దరిది 2 కోట్లు. వాడిని పోలీసులు పట్టించేస్తే మొత్తం నాదే అవుతుంది. హలో సార్, నేను అమర్ని. చెప్పు. ఎందుకు ఏంటని అడగద్దు. చెక్ పోస్ట్ దగ్గర అంబులెన్స్లో కిట్టుకొని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే నీకు 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలా? ఇదంతా మనకలా తెలుసు అనుకుంటున్నావా? నీ కాల్ కట్ చేసిన ఎస్ఐ వెంటనే నాకు డైల్ చేశాడు. మీరు మళ్ళీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా? నాకు అర్థమైంది. అమర్గాడు నిన్ను పట్టుకుంటే 50 లక్షలు ఇస్తానంటున్నాడు. ఏం చేయమంటావు? పట్టుకోనా? అందినమ్మా, ఇది మొత్తం యుద్ధం స్కెచ్ చేసినట్టున్నాడు. చెప్పు, పట్టుకోమంటావా? సార్, మీరు ఇలా వర్కౌట్ అవుతారో ముందే తెలుసుంటే ఆడికి ఇచ్చే షేర్ ఏదో మీకే ఇచ్చి చెక్ పోస్ట్ దాటేద్దాను కదా సార్. ఆడికిచ్చే షేర్ అంటే ఎంత? సరిగ్గా చెప్పు. ₹1 కోటి సార్.
కానీ మధ్యలో డెడ్ బాడీగా డిటెక్ట్ చేయడం వల్ల నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. రేయ్, నువ్వు పోలేదా? పోలేదు, పోయినట్టు నటించాను. ఇంజక్షన్ ఇవ్వగానే సెమీ కాన్షియస్ అయి పడిపోయిన నాకు వీడి అంబులెన్స్ సౌండ్కి మెలకు వచ్చేసింది. రన్నింగ్లో అంబులెన్స్ ఎక్కేశాను. లోపల బాడీ అని బ్లాంకెట్ ఎత్తి చూస్తే బ్యాగులు కనిపించాయి. బ్యాగులతో దూకేద్దాం అనుకునేసరికి చెక్ పోస్ట్ వచ్చేసింది. కామ్గా బ్యాగుల కింద మ్యాటర్ చేసి చెక్ పోస్ట్ దాటడం కోసం నేను డెడ్ బాడీలో పడుకున్నాను. బ్యాగులు నీ దగ్గర పెట్టుకుని మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఏం చేసావురా? నాకు డ్రైవింగ్ రాదు. ఇదే అంబులెన్స్లో నన్ను ఊరు దాటించండి. ముగ్గురిటిని చెట్టు దొబ్బేయండి, లేకపోతే ఎన్కౌంటర్ అయిపోతారు. సార్, లోలో ముగ్గురు అంటున్నారు, ఇద్దరే కదా? మీ ఓడి కాన్సెప్టేరా, నువ్వు సైడ్ అయిపోతే మొత్తం నాదే. అసలు ఎవడు మోసం చేసుకుంటున్నాడు రా? అమర్ని మోసం చేసిన మీరు నన్ను మోసం చేయరని నేను అనుకుంటాను సార్. అందుకే నా జాతలో నేనున్నా. మీరు మళ్ళీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా? ఆడికి ఇచ్చే షేర్ ఏదో మీకే ఇచ్చి చెక్ పోస్ట్ దాటేద్దాను కదా సార్. ఆడికి ఇచ్చే షేర్ అంటే ఎంత? సరిగ్గా చెప్పు. ₹1,00,00,000 సార్. ఏ అయితే పోయిన వాళ్ళతోనే పాటలు పాడిస్తున్నారు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నావా? మొబైల్ ఫోన్తో అవ్వవచ్చు, కానీ మీ స్టేషన్లో ల్యాండ్లైన్ అయితే? మీరు మళ్ళీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా? సార్, మీరు ఇలా వర్కౌట్ అవుతారో ముందే తెలుసుంటే ఆడికి ఇచ్చే షేర్ ఏదో మీకే ఇచ్చి చెక్ పోస్ట్ దాటేద్దాను కదా సార్. ఆడికి ఇచ్చే షేర్ అంటే ఎంత? సరిగ్గా చెప్పు. ₹1,00,00,000 సార్. బ్యాగులు పట్టుకెళ్ళమంటారా, కంట్రోల్ రూమ్ కలుద్దాం అంటారా? ఏంటో మనం కోఆపరేట్ చేసి ఉంటే ఆ కోట్ అన్న మిగిలేదు. గ్రీడ్. అరే, ఈ సైకిల్ ఎట్రా? మా సార్ చూడే హే. అన్నా, ఆడెవడో నన్ను ఫాలో చేసి ఆ కోట్లో ఉన్న బ్యాగులు కొట్టేసి పారిపోయాడన్నా. కోట్లు అంటే కరెన్సీ నోట్లు అనుకోండి మరా, ఇస్త్రీ చేసిన కోట్లు రా.